తెలియటంలో అందుబాటులో ఉంటారు. ఎవరికి ఏ ప్రాబ్లం మన బుద్ధి శ్రీకాంత్ గారు ఆ సమస్యని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లే సమస్యలు పరిష్కరించే పనిచేస్తామని అధికార ప్రతినిధి బండి వెంకటప్రసాద్ గారు, జిల్లా అధికార ప్రతినిధి బండి వెంకటప్రసాద్ గారు, బండి వెంకటప్రసాద్ గారు, అదేవిధంగా ఉపాధ్యక్షుడు సమితి రమేష్ గారు, రాజకీయ యాభై ప్రసాద్ భక్తి ప్రెసిడెంట్ మళ్ళీ లక్ష్మి గారు, భక్తి ప్రెసిడెంట్ మళ్ళీ లక్ష్మి గారు, ఇటు చూడండి సార్, ఇటు చూడండి. రైట్. ఈరోజు నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్లో వడ్డర సంక్షేమ సంఘం జిల్లా కమిటీ నూతన కమిటీ ఎన్నిక రాష్ట్ర సంఘం ఈరోజు ఒక ప్రకటనలో జిల్లా అధ్యక్షుడిగా ఏముల గోపిని వడ్డర సంఘం జిల్లా అధ్యక్షుడిగా మరి మహిళా జిల్లా అధ్యక్షురాలుగా మరి రామ్ తులసిని మరి జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షురాలుగా మళ్ళీ లక్ష్మి గారిని, యువజన కమిటీ శ్రీకాంత్, మరి అదేవిధంగా ఉపాధ్యక్షురాలు మరి ప్రధాన రజని గారు, ఉపాధ్యక్షురాలు భవాని గారు, మరి బండి ప్రసాద్, కమిటీ అందరూ మొత్తం ప్రధాన కార్యదర్శిగా గుంజి ప్రసాద్ ప్రధాన మరి అందరూ కూడా పేరున కమిటీ సభ్యులకి గౌరవాధ్యక్షులు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఈ జిల్లాలో నెల్లూరు జిల్లాలో మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బెల్లంకొండ శ్రీనివాసులు గారు, రాష్ట్ర అధ్యక్షుడు దేవల్ల మురళి గారు, అదేవిధంగా యువజన మరి అధ్యక్షులు గుంజి నరేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కమిటీని మరి ఏగ్రహంగా అందరి అభిప్రాయాలతో మరి చేతులెత్తే పద్ధతితో కూర్చొని ఈ కమిటీని ఈరోజు ఎన్నిక చేసామని కూడా మీ మీడియా ద్వారా తెలియజేస్తూ, ఈ కమిటీ పార్టీలకు అతీతంగా ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని కూడా కులానికి చేరువేట్టుగా, అదేవిధంగా ముఖ్యంగా వడ్డర్లు ఎస్టీ జాబితాలో చేర్చాలనే దానికి విధానంలో మనమంతా ప్రభుత్వానికి రిక్వెస్ట్గా మనకి ఈరోజు 33% వడ్డర్లకి మరి లేబర్లుగా ఉన్న పనిచేసే వాళ్ళని ఓనర్లు ఈరోజు కూటమి ప్రభుత్వం చేసింది కాబట్టి 33% క్వారీలలో గ్రాములు కావచ్చు, రోడ్డు మెటలు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, ఈరోజు అన్ని కూడా ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చింది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, సొసైటీని ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుత్వం నుంచి 10 రూపాయలు కూడా మన కులానికి చేరువైనగా ఈ కమిటీ కూడా పనిచేయాలని కూడా తెలియజేస్తూ, మరి ఈ జిల్లా అధ్యక్షుడికి ఈ రోజు నీకు ఇచ్చింది పదవి కాదు, నీకు ఇచ్చిన బాధ్యత. మరి వర్కింగ్ కమిటీ అయినా, మహిళా కమిటీ అయినా, యూత్ కమిటీ అయినా మీరు ప్రజలకి కట్టుబడి పనిచేయాలని కూడా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ జిల్లాలో ఎప్పటికీ చాలా మంది సీనియర్లు కూడా పనిచేశారు. ఈయన క్రమశిక్షణ కలిగిన సంఘం, నెల్లూరులో ఒకే సంఘం, ఒకటే మాట ఒకటే పాటగా ముందుకు పోతున్నది కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం మన కులానికి పెద్దపీట వేయాలని, మన కులాన్ని ముందుకు తీసుకొని పోవాలని, మన కులానికి మరి అన్ని అవకాశం ఇవ్వాలని ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది కాబట్టి తప్పకుండా మనమందరూ కూడా ముందుకు పోవాలి. పిల్లలు విద్యార్థులు చదువుకోవాలి, మంచి ఉద్యోగాలకి అవకాశం ఉన్నాయి కాబట్టి అందుకే వడ్డర జాతి బిడ్డలకు నెల్లూరులో ఉన్న మరి ప్రతి కుటుంబ సభ్యులకి కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నా. మరి ఈరోజు ఈ కమిటీ చాలా బాగా పనిచేస్తుందని నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మరి ముందుకు పోవాలని, మరి ఇంత ముందు కూడా అనేక పథకాలు వచ్చినాయి. మరి త్వరలోనే
మనకు ఆదరణ 3 రాబోతుంది. ఆ 3 దూరకుండా కూడా మనం ప్రభుత్వం నుంచి వచ్చే మరి యంత్రాలు కావచ్చు, పనిముట్లు కావచ్చు, ప్రభుత్వంతో అనుసంధానంగా ఉండి ఏ ప్రభుత్వం అయితే అధికారం ఉంటుందో ఆ ప్రభుత్వంతో మనమంతా కలిసి ముందుకు పోయి మన కులానికి కావాల్సిన హక్కులన్నీ కూడా ఈ సంఘం కూడా పనిచేయాలని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ మరి సంఘానికి కూడా ప్రత్యేకంగా మరి అన్ని అధ్యక్షులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు దేవల్ల మురళి, రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షుడిని, వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్. నా పేరు మల్లి లక్ష్మి. నాకు జిల్లా వడ్డెర సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చినందుకు దేవల్ల మురళి గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పల్లపు రామ తులసి. నేను గతంలో కూడా అధ్యక్షుల పదవి చేశాను. ఈరోజు మళ్ళీ నా సేవలు గుర్తించి మా వడ్డెర కమిటీ వాళ్ళందరూ కలిసి ఏకగ్రీవంగా మళ్ళీ నాకే అధ్యక్షురాలు పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే ఎప్పుడు కూడా మా వడ్డేర కుల సంఘానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే మా వడ్డేరు వెనుకబడిన వాళ్ళు కాబట్టి వాళ్ళ అభ్యున్నతికి పాటుపడతానని కృషి చేస్తానని మీడియా మిత్రుల ద్వారా తెలియపరుస్తున్నాను. ఈరోజు నీ పేరు చెప్పి స్టార్ట్ చేయి. నా పేరు యామాల గోపి. ఈరోజు నెల్లూరు జిల్లా వడ్డెర సంక్షేమ సంఘానికి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దానికి మీకందరికీ మా వడ్డెర కుల బంధువులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక నుంచి కూడా మా వడ్డెర సంక్షేమం కోసం, మా వడ్డెరలో జాతి కోసం ఆర్నిషులు నాకు ఇచ్చిన బాధ్యతని నా సాయశక్తుల మా కమిటీతో నిర్వర్తిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అందరూ అధ్యక్షులు వస్తున్నారు. ఈసారి వచ్చే అధ్యక్షులు పూర్తిగా ఒక గుర్తింపు కలిగిన అధ్యక్షుడిగా పేరు తెచ్చుకోవాలని, చరిత్రలో నిలిచిపోయే విధంగా పనిచేస్తానని నాకు ఈ బాధ్యత ఇచ్చిన పెద్దలందరికీ కూడా, మా వడ్డెర కుల బంధువులందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మీడియా రూపంలో అందరికీ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇక్కడ నీ పేరు చెప్పు. నా పేరు శ్రీకాంత్, సంజీవ్ నగర్. ఇక్కడికి అందరూ కుల పెద్దలందరూ వచ్చినారు. అందరికీ ధన్యవాదాలు. నాకు బాధ్యత అయిన పదవి ఇచ్చినారు. జిల్లా యూత్ అధ్యక్షుడిగా ఇచ్చినందుకు కష్టపడి పనిచేస్తానని తెలియజేస్తున్నాను. ఓకేనా? ముఖ్యంగా ఈ నెల్లూరు జిల్లా అంటేనే వడ్డర్లు అంటే నెల్లూరు జిల్లా. అన్ని జిల్లాలలో ఈరోజు వడ్డీ ఓపెన్ విగ్రహాలు పెట్టుకుంటున్నారు. ఇక్కడ బెల్లంకొండ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు కొంజి గోపి మిగతా కమిటీలన్నీ కూడా కలిసి మా ప్రజాప్రతినిధులు మాకు నెల్లూరు జిల్లాలో వడ్డీ ఓపెన్ విగ్రహం పెట్టుకోవడానికి స్థలం కేటాయించాలని, అదేవిధంగా వడ్డెర భవనం కట్టుకునేదానికి 1 ఎకరా స్థలం కేటాయించాలని స్థానిక మంత్రివర్యుని నారాయణ సార్ గారిని, అదేవిధంగా స్థానిక రూరల్ ఎమ్మెల్యే కోటూరు శ్రీధర్ రెడ్డి గారిని, మరి ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, మరి సోమిరెడ్డి గారిని, పేద రవిచంద్ర గారిని, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారిని, మరి అందరూ కూడా మరి మంత్రి దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి గారిని నేను ఒకటే కోరుకుంటున్నాను సార్, ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా మన పార్టీకి కట్టుబడి పనిచేసేవాళ్ళు కాబట్టి అన్ని జిల్లాలలో విగ్రహం పెట్టుకునేందుకు అవకాశం ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా మీరు నెరవేరుస్తారని మాకు నమ్మకం ఉంది. తప్పకుండా చేస్తారు. ఈ కమిటీ అన్ని కూడా అధ్యక్షుడి ఆధ్వర్యంలో మరి బెల్లంకొండ శ్రీనివాసులు, నరేష్, మరి మల్లి లక్ష్మి, రామ్ తులసి, వరలక్ష్మి, మిగతా సభ్యులందరూ ఆధ్వర్యంలో పోయి మరి వాళ్ళని కలవాలని కూడా కలిసి నేను కూడా వస్తాను, రిక్వెస్ట్ చేస్తాను. తప్పకుండా 2-3 నెలల్లో ఈ నెల్లూరు జిల్లాలో వడ్డీ ఓపెన్ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకుంటామని కూడా మీ మీడియా ద్వారా కూడా తెలియదు.